చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. అసలు జాహ్నవి ఎక్కడుంది? ప్రమాదానికి గురైందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఈ కేసు మరింత మిస్టరీగా మారిందని చెప్పాలి. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2.5 ఏళ్ల జాహ్నవి ఈ నెల 6న అదృశ్యమైంది. తండ్రి దగ్గరకు వెళ్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు కలిసి కొండలు, తోటలు, బావులు, నీటి గుంటలు, అటవీ ప్రాంతాలను అణువణువు జల్లెడపడుతున్నారు. డ్రోన్లతో గాలింపు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. కేసులో అత్యంత ఆసక్తికర అంశం జాహ్నవితో కలిసి కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత ఆ కుక్క ఇంటి వద్దకు తిరిగి రావడం కొత్త ఆశలు రేకెత్తించింది. అయితే అది మళ్లీ కొండ ప్రాంతానికి పరుగులు తీయడంతో అధికారులు దాని కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక కుక్క ఏదైనా కీలక క్లూ ఇస్తుందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఇక ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కిడ్నాప్ కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిసిన వారికి 1 లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. 7వ రోజుకి జాహ్నవి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు మిస్టరీగా మారింది. ఇక వందలాది మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగిన చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. అసలు జాహ్నవి ఎక్కడుంది? ప్రమాదానికి గురైందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. ఇక బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2.5 ఏళ్ల జాహ్నవి ఈ నెల 6న అదృశ్యమైంది. తండ్రి దగ్గరకు వెళ్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మొత్తానికి మనం చూస్తున్నాం తునిలో అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుని మండలం దొండవక్క గ్రామం సిహెచ్ అగ్రహారంలో వారం రోజులుగా బాలిక కోసమైతే పోలీసులు వెతికిలాట పడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో 200 మంది పోలీస్ బృందాలు, ఓ పక్క పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఫైర్, ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే 50 ఎకరాల మధ్యలో ఈ ఇల్లు ఉంటుంది. చుట్టుపక్కల అయితే కొండ ఉంటుంది. ఈ కొండ ఏ తండ్రితో వచ్చిన జాహ్నవి ఒక్కసారిగా బయటికి వెళ్ళిన బాలిక వెనక రాకపోవడంతో వారం రోజుల నుంచి కూడా తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అనిపిస్తున్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే వారు 200 మంది పోలీసులు వెతుకులాట పట్టినప్పుడు కూడా పాప జాడైతే కనబడిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే పాపతో పాటు 7 నెలలు కుక్క, వెళ్ళిన కుక్క వెనక్కి తిరిగి రావడం, ఆ కుక్క వెనక్కి తిరిగి వచ్చిన నేపథ్యంలో తల్లి ఎవరైతే భవానీ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో భవానీ పట్టుకునే క్రమంలో భవానీ కరిచి వెనక్కి కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే దీంతో ఒక్కసారిగా పోలీసులు అయితే ఈ కుక్కను పట్టుకునేందుకు వెతులాట పడ్డారు. కుక్కను పట్టుకుని కుక్కకి ఏవైతే జీపీఆర్ఎస్ ట్రాకర్ ఏవైతే ఉందో జీపీఆర్ఎస్ ట్రాకర్ అమర్చి కుక్కని ఒక్కసారిగా బయటకు వదిలిన క్రమంలో చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర కుక్క అంతా తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఏవైతే చిన్నారి జాహ్నవి వెళ్ళి ఇల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కుక్క వెనక్కి వచ్చి ఛాయ తీసుకునే పరిస్థితి. ఒక్కసారిగా కుక్క వెనక్కి రావడం, ఈ కుక్క ఈ 2 కిలోమీటర్ల మేర తిరిగిన పరిస్థితిలో కూడా ఏమైనా పాప జాడ దొరుకుతుందా అని చెప్పని ఎంతో ఎదురు చూసిన ఒక పక్క తల్లిదండ్రులు, మరో పక్క పోలీసులు, స్థానికులు, బంధువులు, వీరంతా కూడా ఎదురు చూసినప్పటికీ కూడా నిరుత్సాహపరిచిన పరిస్థితిని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా జాహ్నవి కోసం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఒక పక్క ఎదుగులాట, మరో పక్క పోలీసు బృందాలు కూడా ఏవైతే ఈ కొండ ప్రాంతం ఏవైతే ఉందో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా వెతుకులాట పెట్టినప్పుడు కూడా పాప జాడ దొరికిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క సిటీలో చూసుకుంటే ఏవైతే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ లో కూడా
చుట్టుపక్కల ఏవైతే సీసీ కెమెరా ఆధారంతో కూడా పూర్తిగా వెతలాడే పరిస్థితి నేపథ్యంలో కూడా ఎక్కడ పాప ఆచూకీ ధరని పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం పూర్తిగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న కూడా చూసుకుంటే పాప ఆచూకీ ఎవరైనా తెలియపరిస్తే వారికి ₹1,00,000 రివార్డు అందజేస్తాము, మరో వివరాలు కూడా గోప్యంగా అని చెప్పి పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ₹1,00,000 రివార్డు ఇస్తాము, చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. మరోపక్క ఎస్పీ ఎవరైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్, మరోపక్క ఐపీఎస్ ఎవరైతే కాకినాడ డిఎస్పీగా ఉన్న దేవరాజ్ డిఎస్పీ తిలక్, కాకినాడ ఏదైతే తుని రూరల్ సిఏ చెనకసరు వీరి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా పోలీసులతో ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు వారం రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కూడా పాప ఆచూకీ దొరకదు, పాప ఆచూకీ ఎక్కడ అంటూ కూడా ఒక పక్క వారు కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు కూడా కన్నీరు పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా పాప మిస్టరీ అయితే మాత్రం ఇప్పటికే పోలీసులకి అయితే ఒక టార్గెట్ గా అయితే ఉంది. ఒక పక్క పోలీసులు పాపను పట్టుకునేందుకు పూర్తి క్రమంగా అయితే వారు అయితే జల్లెడ పట్టే పరిస్థితి చెప్పొచ్చు. అయితే కుక్కకు కూడా GPS ట్రాకర్ పెట్టి ఓ పక్కకి ఏవైతే కొండ ప్రాంతాలకు వెళ్తే కుక్క ఆధారంగా కూడా పాప వివరాలు ఏమైనా దొరుకుతాయని దానిపై కూడా ఓ పక్క పోలీసులు జల్లెడ పట్టినప్పుడు కూడా ఏవైతే పాప ఆచూకీ దొరకలేదు. అంటే ఈ వారం రోజుల మిస్టరీ ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక తల్లి చెప్పినట్టు ఇష్యూ ఉంది కారు సంబంధించి ఏమైనా వాళ్ళు ఏమైనా పాపను తీసుకెళ్లారా, లేక ఏమైనా దొండవాక గ్రామం సంబంధించి దొండవాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వారు అంటే చేతబలి చేసిన నేపథ్యంలో వారు ఏమైనా వారైనా చేశారని దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఈ వారం రోజుల ముస్తే కూడా ఓ పక్క కాకినాడ జిల్లానే కాదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాప కోసమే అందరూ చెప్పుకున్న పరిస్థితి. అయితే ఏవైతే ఈ పులికి సంబంధించి పులికి GPS ట్రాకర్ ఎలా అయితే అమర్చి అడవిలో వదిలారో అదే క్రమంలో కూడా ఏవైతే కుక్కను కూడా పాపతో వెళ్ళిన కుక్కను పట్టుకుని కుక్కకు GPS ట్రాకర్ పెట్టి అడవిలో వదిలిన పరిస్థితి. అడవిలో వదిలినప్పటికి కూడా 2 కిలోమీటర్ల మేర చుట్టుపక్కల ప్రాంతాలంతా తిరిగి మళ్ళీ వెనతిరిగి వచ్చి ఏవైతే పాప ఇల్లు ఇల్లు ఏవైతుందో ఇంటి సమీపంలో చెట్టు కింద కుక్క సాధిస్తున్న పరిస్థితి. అయితే ఇటువంటి క్రమాలు చూసుకుంటే ఒక పక్క వారం రోజుల నుంచి కూడా జల్లు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు అయితే ఓ పక్క గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరో పక్క ఏవైతే చుట్టుపక్కల ప్రాంతాలు 750 గృహాలు ఇల్లులు ఏవైతే 750 ఇల్లులు కూడా క్షుణ్ణంగా ప్రతి ఇల్లు కూడా పోలీసులు తనిఖీ చేసిన పరిస్థితి. ఇప్పటికే ఒక పక్క 750 ఇల్లు తనిఖీ చేస్తారు. మరో పక్క ఒక పక్క బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు, మరో పక్క ఏవైతే కొండ ప్రాంతం ఏదైతుందో కొండ ప్రాంతం చుట్టుపక్కల అంతా కూడా డ్రోన్ కెమెరాతో కూడా పూర్తిగా జల్లెడ పట్టినప్పుడు కూడా వారం రోజుల నుంచి పాప ఆచూకీ తెలియని పరిస్థితి. ఇప్పటికీ పాప ఆచూకీ దొరుకుతుంది, కుక్క వెనక్కి వచ్చింది, పాప ఖచ్చితంగా దొరుకుతుంది చెప్పి వారి తల్లిదండ్రులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరో పక్క వారి తల్లిదండ్రులు వారం రోజుల నుంచి మా చిన్నారి ఏం చేస్తుంది, అది ఎలా ఉంది అనే దానిపై కూడా మరో పక్క కన్నీరు నినిపిస్తుంది పరిస్థితి చెప్పొచ్చు. అయితే పోలీసులు అయితే పూర్తి చర్యలు అయితే ఒక పక్క గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వారం రోజుల నుంచి కూడా పాప ఆచూకీ కోసం పూర్తిగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పాప అసలు బతికే ఉందా, లేకపోతే ఇతర కారణంగా ఏమైనా అయిందా, లేకపోతే పక్కన బోరు బావులు ఉన్నాయి, లేకపోతే పక్కన బావులకు సంబంధించి ఆ పక్కన ఏవైతే చిన్న చిన్న వాగులు ఉన్నాయో వాగుల్లో కూడా పూర్తిగా పోలీసులు జల్లెడ పట్టిన పరిస్థితి. అయితే ఎక్కడ అంటే పోలీసులు అయితే వారు చెప్పిన ప్రకారంగా అయితే ఎక్కడైనా వెళ్తే పాప జబ్బా ఉంటుంది, లేకపోతే ఎక్కడైనా ఏమైనా దాడి చేస్తే రక్తమర్గలు ఉంటాయి, అటువంటి ఎక్కడా లేవు. అంటే ఏమైనా కిడ్నాప్ చేశారనే దానిపై కూడా ఓ పక్క పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూడా వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు కూడా ఏదైతే కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పి మరో పక్క అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వారం రోజుల నుంచి కూడా పాప మిస్టరీ ఇప్పటికే వెళ్ళలేదు. పాప ఎక్కడుంది అనే దానిపై కూడా ఒక పక్క పోలీసులు, మరో పక్క కుటుంబ సభ్యులు, మరో పక్క గ్రామస్తులు కూడా పూర్తిగా జల్లెడ పట్టిన పరిస్థితి చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.